ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవంతుని జన్మ అవతారములను గురించి, అందలి కర్మల దివ్యత్వములను గురించి తెలుసుకొనుట వలన కలుగు ఫలితములను తెలుపుచున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జునా, నా అవతారములు కర్మములు దివ్యములు అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలుసుకునిన వాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు సరికదా నన్నే చేరును అంటున్నారు పరమాత్మ. భగవంతుని జన్మలు కర్మలు అను రెండింటి దివ్యత్వమును తెలుసుకొనుట వలన భగవత్ప్రాప్తి కలుగునా అను ప్రశ్న కలుగవచ్చును. దీనికి సమాధానం ఏమిటంటే, భగవంతుని జన్మ కర్మల దివ్య జ్ఞానమును పొందిన వ్యక్తి అవసాన దశయందు భగవంతునే స్మరించును కనుక అతనికి భగవత్ప్రాప్తి కలుగును. భగవత్ప్రాప్తి కలిగిన వానికి పునర్జన్మ ఉండదు కదా. ఇదియే ఇందులోని ఆంతర్యము. వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతామద్భావమాగతాః. ఇది వరలో కూడా సర్వథా రాగ భయ క్రోధరహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి అని అంటున్నారు స్వామి. భగవంతుని యొక్క దివ్యములైన జన్మలు కర్మల యొక్క రహస్యములను ఎరిగిన వారికి భగవంతునిపై అనన్య భక్తి ఆసక్తి ఏర్పడును. అట్లు భగవదాసక్తులైన వారికి లౌకిక విషయములపై ఏమాత్రమూ ఆసక్తి కలుగదు. భగవత్తత్వమును తెలుసుకొన్న వారికి సర్వత్రా భగవంతుడే కనిపించుచుండును. సర్వత్రా భగవద్బుద్ధి ఏర్పడిన కారణమున వారి నుండి భయము కూడా దూరమగును. భగవత్తత్వము తెలిసిన వారి ఎడల ఎవరెట్లు ప్రవర్తించినను ఆ పరిస్థితులన్నీయును భగవంతుని లీలయే అని, భగవత్ సంకల్పానుసారమే జరుగును అని వారు తలంతురు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వారిలో క్రోధ వికారము కలుగదు. భగవంతుని దివ్యతత్వమును ఎరిగిన భక్తుల నుండి రాగ భయ క్రోధములు తొలగిపోవుటయేగాక భగవదనుగ్రహ ప్రభావమున దుర్గుణములన్నీయును దూరమగును. ఈ రహస్యమును తెలుపు పదమే శ్లోకంలో వీతరాగ భయక్రోధ అను పదము. భగవంతునిపై అనన్య భక్తి కలిగిన వారికి సర్వత్రా భగవంతుడే కనపడును. అప్పుడు వారు సర్వం విష్ణుమయం అను స్థాయికి చేరుదురు. అలాంటి వారినే శ్లోకంలో మన్మయా అన్నారు, మాముపాశ్రితాః అన్నారు శ్లోకంలో. అనగా భగవంతుని శరణుగోరిన వారు తమ భారమునంతయును భగవంతుని పైననే ఉంచెదరు. వారు చేయు సమస్త కర్మలను తమ కొరకైగాక భగవత్ సేవలో భాగముగానే చేయుచుందురు. జ్ఞాన తపస అనగా జ్ఞానము అనగా భగవంతుని జన్మ కర్మల దివ్య జ్ఞానమే కాని ఆత్మజ్ఞానము కాదు. ఇందులో ఈ జ్ఞానరూప తపః ప్రభావమున భక్తునకు భగవంతునిపై అనన్య ప్రేమ ఏర్పడును. ఫలితముగా అతని యొక్క సమస్త పాప తాపములు నశించును. క్రమముగా అంతఃకరణ శుద్ధి కలుగుటచే అన్ని విధములైన దుర్గుణములు కూడా వారి నుండి దూరమగును. అయితే భగవంతుడు ఏ ప్రకారముగా ఏ రూపములో వారికి లభ్యుడగును అను విషయము ఈ శ్లోకములో వివరించబడినది. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి
అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. అనగా భక్తులు భగవంతుని వేరువేరు పద్ధతులలో సేవింతురు. వారు తమ తమ భావములను అనుసరించి వివిధ రూపములలో కొలిచెదరు. తమ సాంప్రదాయముల ప్రకారము భజింతురు, స్మరింతురు. కావున భగవంతుడు కూడా భక్తుల అభీష్టానుసారము ఆయా రూపములలోనే వారికి దర్శనమిచ్చును. భక్తులు విష్ణు, రామ, కృష్ణ, శివ, దేవి రూపములలో ఉపాసింతురు. భగవంతుడు కూడా వారిని ఆయా రూపములలోనే అనుగ్రహించును. అలాగే భగవంతుని మత్స్య, కూర్మ, నృసింహ, వామనాది వివిధ రూపములలో కొలుచు వారికి ఆయా రూపములలోనే దర్శనమిచ్చి వారిని ఉద్ధరించును. ఎవరు ఏ ఏ భావములతో భగవంతుని భజింతురో వారిని తదనుసారముగానే స్వామి అనుగ్రహించును. స్వామిని స్మరించు వారిని స్వామి స్మరించును. స్వామికై వ్యాకులపడు వారి విషయమున స్వామి కూడా వ్యాకులత చెందును. స్వామి వియోగమును సహింపలేని వారి వియోగమును స్వామి కూడా సహింపలేడు. గోపాలురవలే తనను మిత్రునిగా భావించిన వారికి మిత్రుడుగాను, యశోదానందుల వలె పుత్రునిగా భావించు వారికి పుత్రునిగాను, రుక్మిణి వలె భర్తగా సేవించు వారికి భర్తగాను, హనుమంతుని వలె స్వామిగా సేవించు వారికి స్వామిగాను, గోపికల వలె మధుర భక్తితో భజించిన వారి విషయమున ప్రియతమునిగాను వ్యవహరించి వారికి శుభములను ప్రసాదించును. లోకులు భగవన్మార్గమునే అనుసరింతురు. ధర్మ సంస్థాపనయే భగవదవతారమునకు ముఖ్య లక్ష్యము. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ లోకమున కర్మ ఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఎందుకంటే అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును అంటున్నారు స్వామి. ఇహ మానుషే లోకే అన్నారు శ్లోకంలో. యజ్ఞాది కర్మల ద్వారా ఇంద్రాది దేవతలను ఉపాసించు అర్హత మానవులకు మాత్రమే కలదు, ఇతర ప్రాణులకు లేదు. అందుకే శ్లోకంలో ఇహ మానుషే లోకే అన్నారు. సాంసారిక భోగముల ఎందాసక్తి గలవారు తమాచరించు కర్మలకు ఫలములుగా భార్యాపుత్రులు, ధనము, గృహము, ఆదర సత్కారములు మొదలగు వానిని కాంక్షింతురు. వారి బుద్ధి జ్ఞానములు విషయ సుఖాది వాసనలతో కప్పబడియుండుట వలన వారు పరమాత్ముని సేవింపక కామ్య ఫల ప్రాప్తికై ఇంద్రాది దేవతలను పూజింతురు. సాంగోపాంగముగా అనుష్ఠానములను పూర్తి చేసిన ఉపాసకులకు తగిన ఫలములను దేవతలు తమ తమ పరిధులకు లోబడి ఇచ్చెదరు. కాని భగవద్విధానము వేరు. ఆయన భక్తుల యొక్క హితాహితములను పరిశీలించి వారి భక్తి స్థాయికి అనుగుణముగా ఫలములనిచ్చును. భక్తులు సకామ భావముతో ఆరాధించినను భగవంతుడు వారి కోర్కెలను కూడా తీర్చును. కాని తత్ఫలితముగా వారికి విషయ సుఖముల ఎడ వైరాగ్యమేర్పడి భగవంతుని ఎడ భక్తి విశ్వాసములు వృద్ధి చెందును. ఐహిక ఫలములనాశించి సేవించు వారికి భగవద్భక్తి వలన త్వరగా ఫలములు సిద్ధించున్నట్లు కనబడదు. ఇలా పరమాత్మ యొక్క జన్మ కర్మల దివ్యత్వమును తెలుసుకొనుట వలన కలుగు ఫలితము భగవత్ప్రాప్తి అని తెలిపెను. జై శ్రీరామ్. స్వస్తి.